రీసెంట్గా జరిగిన 2025 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో రావడం జరిగింది. యాక్చువల్గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ లెవెల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది. 2025లో ఇలా మెగా డిఎస్సి జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఈ గవర్నమెంట్ అనేది 3% అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి మెరిట్ సర్టిఫికేట్ ఉందో స్పోర్ట్స్లో వాళ్ళకి డిఎస్సి వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఆధారంగా పోస్ట్ ఇస్తానని చెప్పేసి నేను పేపర్లో ఒక క్లిప్పింగ్ చదివిన తర్వాత ఇదేదో మంచి అవకాశం అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో నాకు ఎక్కడ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంతగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. కానీ మనం పడ్డ కష్టం ఎక్కడికి పోదనేది నాకు ఈరోజు లైవ్లో నాకే తెలిసింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి విజయవాడలో నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే అప్లై చేశారో అంతమంది యొక్క నేమ్ బోర్డులో ఫ్రంట్ డిస్ప్లే చేశారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ బోర్డు మంచిగా నిర్వహించిందండి. అక్కడ అన్ని సర్టిఫికేట్స్ జెన్యూన్గా ఉండి అంత క్లియర్గా ఉన్న వాళ్ళని మాత్రం ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో అనేది పెట్టడం జరిగింది. దాంట్లో నా పేరు చూసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రజెంట్ రూమర్స్, డబ్బులు తీసుకుని ఇచ్చారు పోస్టు ఇలా అని. నేను అప్పుడు అప్లై చేసిన దగ్గర నుంచి ఇలాంటి రూమర్స్ చాలా విన్న తర్వాత స్పోర్ట్స్ కోటా అంటున్నారు, ఎగ్జామ్ లేదంటున్నారు, ఇలా ఏమన్నా జరుగుద్దేమో అనుకున్నాను. కానీ అదంతా అబద్ధం అండి. మా జిల్లాలో 13 మంది సెలెక్ట్ అయ్యాం. 13 మంది కూడా జెన్యూన్గా ఆడిన వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏ టైంలోనైనా మేము చూపించగలం ఆ సర్టిఫికేట్స్. మీరు ఏ విధంగా వెరిఫై చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకున్నా పర్వాలేదు. 13 మందికి కూడా మాకు జెన్యూన్గానే వచ్చినాయి. మేము ఆడిన సర్టిఫికేట్స్. మేము దీనికి సంబంధించి ఎక్కడ ₹1 ఖర్చు పెట్టడం కానీ, ఈ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు, ఆ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు అనే టాక్ ఎక్కడా లేదండి. ఓన్లీ మేము పడ్డ కష్టాన్ని మా యొక్క సర్టిఫికేట్ యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ మెగా డిఎస్సిలో మాకు ఈ పోస్ట్ అనేది ప్రభుత్వం వారు అందించారు. దీనికి కానీ నేను గవర్నమెంట్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. నాకు నా జీవితానికి, నా బిడ్డ యొక్క భవిష్యత్తుకి నాకు ఈ ఉద్యోగాన్ని కల్పించినందుకు సదా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ.